వీడియో వచ్చేసి మెయిన్ అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, వర్షంలో బైక్ నడుపుకుంటూ మొత్తం అన్నీ కవర్ చేసాం గోవాలో. మీకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మేమైతే హైదరాబాద్ టు గోవా స్టార్ట్ అయ్యామన్నమాట. మనం 3 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటేమో ట్రైన్, బస్ అండ్ ఫ్లైట్. ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఈ ట్రైన్స్ గురించి, ఫ్లైట్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. దిగిన వెంటనే మేము డబోలిమ్ ఎయిర్పోర్ట్లో దిగాము. 54 కిలోమీటర్స్ ఉంటుంది సౌత్ గోవాకి. సో అక్కడ తీసుకుని రెంటల్ బైక్స్, కార్స్ తీసుకున్నాం. అదే కారు ఉంటాయి, రెంటల్ బైక్స్ ఉంటాయి. మేము ఇద్దరమే కదా అని చెప్పి బైక్ ప్రిఫర్ చేసామన్నమాట. ముందే ఇలా వీడియో అంతా తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ స్క్రాచ్ ఉంది అని ఎక్స్ట్రా అమౌంట్ దొబ్బేస్తారు మన దగ్గర నుంచి. ముందే తీసుకుని ఇలా వీడియో రెడీ పెట్టుకోండి. చూసారా వెళ్ళే దారిలో ఎంత బాగుందో వ్యూ. ఇద్దరు వెళ్ళినప్పుడు బైక్ ప్రిఫర్ చేయండి. ఆ గోవాలో చిల్ అవుతూ వెళ్ళొచ్చు. అసలు గోవా నాకు చాలా బాగా అనిపించింది. గోవా మాత్రం హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్తారా అనుకునేదాన్ని, కానీ చాలా చిల్ అవ్వచ్చు గోవాలో మాత్రం. వ్యూస్ కానీ, బీచెస్ కానీ. సౌత్ బీచ్ అయితే మెయిన్గా ప్రైవేట్ బీచెస్, మనమే ఎంజాయ్ చేయొచ్చు. నార్త్ గోవా వచ్చేసి మనకి పబ్లిక్ బీచెస్ కదా. ఈరోజు మనం గోవా కవర్ చేస్తున్నాం అనమాట. గోవాలో ఏంటంటే సౌత్ గోవా కంప్లీట్ టూర్ చేస్తున్నాం. గోవా మెయిన్గా 2 అనమాట. నార్త్ గోవా ఒకటి, సౌత్ గోవా ఒకటి. నార్త్ గోవా ఎవరు వెళ్దామంటే పబ్ కల్చర్ ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బాగా చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు నార్త్ వెళ్ళండి. అలాగే కాదు, ప్రైవేట్గా ఫ్యామిలీతో పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి, బీచెస్లో తక్కువ మంది క్రౌడ్ ఉండాలనుకుంటే, మంచి అందమైన బీచెస్ చూడాలనుకుంటే సౌత్ గోవా అనమాట. కానీ పబ్ కల్చర్ ఇక్కడ అసలు ఉండదు, మొత్తం సాఫ్ట్ అనమాట. ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక పబ్ కల్చర్ ఇక్కడ అవ్వదు. సరే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నాం. బటర్ఫ్లై బీచ్ ఏంటంటే మనం కొంచెం ట్రక్ చేయాలన్నమాట. ట్రక్కింగ్ 1 కిలోమీటర్. కానీ ఎంత ట్రక్కింగ్ చేసినా ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అవుతుంది ఇది. నేను చూసినట్లు ఇండియాలో వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. నాకు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. వాటర్ అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. సో అందుకని ప్రైవేట్ ఏరియా ఉంటుంది లోపలంతా. దానివల్ల మనం బైక్స్ ఎలా ఉండదు అనమాట, బైక్స్ అండ్ కార్స్. ఒకవేళ మీరు బైక్ వేసుకెళ్తే లోపలికి ఎలా ఇస్తారు, బైక్ వేసుకుని వెళ్ళొచ్చు, కానీ 100 రూపీస్ కట్టాలి. అదే కార్ అయితే అసలు ఎలా ఉండదు. అక్కడ జీప్ సఫారీస్ ఉంటాయి. ఆ సఫారీస్ మీదే ఒక్కొక్కరికి 200 ఎంతో తీసుకుంటారు. ఆ సఫారీ అక్కడ ఎక్కేసి మనం ఇక్కడికి రావాలన్నమాట. మేమైతే బైక్ రెంట్లు తీసుకున్నాం. అక్కడ రోజుకి 400 ఎంతో పడింది అనమాట ఛార్జ్. గోవా అంతే ఇంక దాని మీదే తిరిగేలాగా. మీరు ముందు వీడియోస్లో చూసుంటే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అవన్నీని. నెక్స్ట్ ఏంటంటే జీప్ సఫారీ కూడా ఒక సర్టెన్ లిమిట్ దగ్గర ఆపేస్తుంది. అక్కడ నుంచి మనం ట్రక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే ఇప్పుడు మనం బటర్ఫ్లై బీచ్ నుంచి పల్లోలం బీచ్కి వెళ్తున్నాము. రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. మాకు వర్షం పడినందుకు కొంచెం స్లిప్పరీ కూడా అనిపించింది, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నుంచి బైక్స్ అండ్ కార్స్ వెళ్ళిపోతున్నాం కదా. నెక్స్ట్ పల్లోలం బీచ్ అనమాట. మేము రైన్ కూడా ఎక్కువ ఉన్నందుకు పల్లోలం బీచ్ కూడా వేవ్స్ బాగా ఎక్కువ వచ్చినందుకు ఫ్లాగ్ అయితే పెట్టారనమాట. ఇది రెడ్ జోన్ అంటే ఆ లిమిట్ దాటి అయితే వెళ్ళొద్దని. ఇదే ఆ ఫ్లాగ్. అంటే వేవ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. సౌత్ గోవా మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి బీచెస్ అన్నీ. అంటే క్రౌడ్ కొంచెం తక్కువ అండ్ బీచెస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటర్ బాగుంటుంది అక్కడ నార్త్ గోవాతో పోలిస్తే. నెక్స్ట్ నార్త్ గోవా వీడియోస్ కూడా వస్తాయి, స్టే ట్యూన్. ఇక్కడైతే పల్లోలం బీచ్ వ్యూ ఒకసారి చూసేయండి.
నెక్స్ట్ పల్లోలం బీచ్ తర్వాత కోలా గోవా బీచ్ రిసార్ట్ అనమాట. మేము స్టే కూడా ఇక్కడే ఉన్నాం. ఈ బీచ్ రిసార్ట్ అంటే చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళకి అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ తెలుగే మ్యాక్స్ పీపుల్ అందరూ తెలుగు వాళ్ళే వస్తారు. మన సెలబ్రిటీస్ కూడా చాలామంది వెళ్ళారు. బీచ్ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కంప్లీట్గా కావాలంటే నేను ఒక సెపరేట్గా దీని గురించి ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. చాలా డీటెయిల్గా అయితే చేశాను. మీకు నచ్చితే విజిట్ చేయండి. మాకైతే 25,000 ఎంతో పడింది పర్ డే కోలా గోవా బీచ్ రిసార్ట్. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మేము మీడియంది 25,000 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ బీచ్ తర్వాత ఈ బీచ్ కబోదిరామా బీచ్ అనమాట. ఇది కూడా బెస్ట్ బీచ్, కానీ నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ 4 బీచెస్ అయితే మీరు గోవా వెళ్ళినప్పుడు మిస్ కాకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో పెడతాను. అలాగే కోలా గోవా రిసార్ట్లో అయితే మేము రూమ్ తీసుకున్నాం. ఒక 1 కిలోమీటర్ నుంచి రోడ్డు ఇలా ఉంటుంది, మట్టి రోడ్డు కింద. మనకి అంటే కార్స్ అయి కొంచెం ఇబ్బంది అనమాట వెళ్ళటం. ఇక్కడ ఒక మనిషిని మనకి పికప్ చేసుకోవడానికి కూడా మట్టి రోడ్డు దగ్గరికి పంపుతారు వాళ్ళు. అలాగే ముందే మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే అక్కడ దగ్గరికి వెళ్ళి కొలిది మనకి ఒక 5 కిలోమీటర్స్ నుంచి సిగ్నల్ సరిగ్గా ఉండదు. రిసార్ట్లోకి వెళ్ళాక వాళ్ళకి వైఫై ఉంటుంది అనమాట. సో ఒక రోడ్డు మాత్రం కొంచెం చూసుకోండి. వెళ్ళిన వెంటనే మాకు ఇలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మా రూమ్ టూర్. ఒకసారి ఒక లుక్ వేసేయండి, తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఈరోజు మనం అయితే గోవాలో ఉన్నాం, అది కూడా మన ఫుడ్. ఈరోజు మన ఫుడ్ వచ్చేసి ఏం పెట్టారో చూద్దాం. మనం అయితే డిఫరెంట్ 2 థాలీ ఆఫ్ ఫుడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒకటేమో చికెన్ థాలీ అండ్ ఇంకొకటేమో ఫిష్ థాలీ అనమాట. సో ఈరోజు మనం ఫుడ్ అయితే చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి చికెన్ థాలీ అనమాట. చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, చికెన్ స్టార్టర్, పప్పు కూర, రసం, పాపడ్, కర్డ్ రైస్, ఒక సాలడ్ ఇచ్చారు, అలాగే వాటర్ మిలాన్ అండ్ ఒక స్వీట్. 2 బౌల్స్ ఆఫ్ రైస్ కూడా ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి ఫిష్ థాలీ, ఫిష్ కర్రీ, ఫిష్ స్టార్టర్, రసం, పప్పు. ఇది వచ్చేసి దీంట్లో ఫిష్ థాలీలో ఎక్స్ట్రాగా ఎండి చేప కొబ్బరి కూర ఇచ్చారనమాట, ఫ్రైడ్ రైస్ అండ్ సేమియా స్వీట్, వాటర్ మిలాన్, సాలడ్, పాపడ్. ఇదేంటో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను కూడా ఓపెన్ చేయలేదు, ఇది రెండిట్లోనే ఉంది. మేబీ పుల్కా, ఐ థింక్ పుల్కా. లెట్ స్టార్ట్ ఈటింగ్. వ్యూని చూస్తూ తినేద్దాం. వ్యూని చూస్తూ నా వాయిస్ ఎలా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇలా ఫుడ్ని గోవా వస్తే మాత్రం ఈ రిసార్ట్ మ్యాక్స్ వ్యూ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మార్నింగ్ రూమ్ టూర్ కూడా చూసారు కదా, చూడండి ఎంత బాగుందో వ్యూ. నెక్స్ట్ ఈవినింగ్ మనం అయితే బీచ్లోకి వెళ్దాం. అప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం మేమైతే ఇక్కడ 3 days ఉన్నాం అనమాట. అలా 3 రోజులు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అనమాట. రూమ్స్ అవి నెక్స్ట్ అది చెప్తాను ఫ్రంట్, ఇంకా వీడియోలోనే ఎదుర చెప్తాను అనమాట. రూమ్స్ కాస్ట్ అంటే ఇవన్నీ. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. చూసారు బీచ్ వేవ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. మేము మెయిన్గా ఈ కోలా గోవా రిసార్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సెపరేట్ ప్రతి రూమ్కి జకూజీ ఉంటుంది. మనం ఇక్కడే ఉండి కూడా చిల్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే చాలామంది సెలబ్రిటీస్ కూడా విజిట్ చేశారు. లైక్ శ్రీముఖి, మీరు వీడియోస్ చూస్తుంటారు. శ్రీముఖి కానీ, మెహబూబ్ దిల్సే కానీ, అవినాష్ కానీ, అవినాష్ కానీ వీళ్ళంతా కూడా విజిట్ చేసిన రిసార్ట్ ఇదే కోలా గోవా. మీరు కనుక హనీమూన్ ప్లాన్ చేస్తే గోవా మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్. కానీ కొంచెం రోడ్ అయితే చూసుకోండి.
అలాగే ఈవినింగ్ టైం మేము కిందకు వచ్చామన్నమాట. ఈవినింగ్ టైం కిందకు వచ్చి ఇదైతే స్వింగ్ అంటే కొంచెం వర్షంగా ఉందని స్వింగ్ ఓపెన్ చేయలేదు, కానీ స్క్రీన్ కూడా ఉంటుంది సెపరేట్గా. మనం మూవీస్ అయ్యి ఈవినింగ్ వేస్తారు, ఈ మూవీస్ కూడా చూడొచ్చు. వ్యూ చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏదో ఫారెన్లో అంటే యూఎస్లో వాటిల్లో ఇల్లులు వుడ్తో చేస్తారు కదా, అలా ఉంటుంది రిసార్ట్. ఈ కొబ్బరి చెట్లు కూడా చాలా బాగుంటాయి. మీరు ఏదైనా ఎక్స్ట్రా ఆర్డర్ ఇవ్వాలంటే మాత్రం దానికి అమౌంట్ పడుతుంది, లాస్ట్లో కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మనం వెకేట్ చేసే ముందు వాళ్ళు ఇచ్చేదైతే బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్, లంచ్, డిన్నర్ ఇస్తారు. ఇదైతే నైట్ వ్యూ. నైట్ కూడా చాలా బాగుంటుంది రిసార్ట్. ఇది వచ్చేసి మా నైట్ వ్యూ రిసార్ట్ అనమాట. దీంట్లో చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. అదే నైట్, డే అండ్ నైట్ కూడా సెక్యూరిటీ చాలా బాగుంటుంది ఈ కోలాగోవ రిసార్ట్. మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే కొంచెం కొండ దగ్గర కదా, అంటే సిగ్నల్స్ కూడా ఏముండదు అని కొంతమంది భయపడతారు, కానీ డే అండ్ నైట్ మాత్రం చాలా బాగుంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ అవి. అందులో ఇది మెయిన్ ఏంటంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవడానికి తెలుగు వాళ్ళు, ఫుడ్ కూడా మన సౌత్ ఇండియా అన్నీ కలిపి ఉంటాయి. సౌత్ ఇండియా ఉంటుంది, నార్త్ ఇండియా ఉంటుంది, కానీ మెయిన్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా తెలుగు వాళ్ళే వచ్చారు. మన తెలుగు వాళ్ళంతా ఎక్కువ ప్రిఫర్ చేసే రిసార్ట్ అనమాట ఇది. సో మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్. అందులో ఇది ఏంటంటే ఇప్పుడు బాగా బీచ్ అవన్నీ వెళ్ళామంటే జనం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, కొంతమంది క్రౌడ్ ఎక్కువ కాదు, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ వచ్చి పకోడీ ఇచ్చారు, అది కొంచెం క్లిప్ మిస్ అయింది. నైట్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి ఇచ్చారు. ఒక ఎగ్, పాపడ్, సాలడ్, ఫ్రూట్స్, ఒక క్యారెట్ హల్వా. మార్నింగ్ ఏమో వేరే స్వీట్, ఇప్పుడు వేరే స్వీట్. ఇది వచ్చేసి చికెన్ అనమాట. చికెన్లో కూడా సేమ్ స్టార్టర్ అని చికెన్ బిర్యానీ, రైతా, షేర్వా ఇవన్నీ చేంజ్ అవుతాయి, కానీ టేస్ట్లో అయితే చాలా బాగుంది. ఎక్స్ట్రా మేమైతే ఈ సోడా దీనికైతే ఎక్స్ట్రా అమౌంట్ వేశారు. మనకి రూమ్ కావాలంటే రూమ్కి కూడా తెచ్చిస్తారు ఫుడ్, లేకపోతే ఎక్కడైనా తెచ్చేయచ్చు, తినొచ్చు. గుడ్ మార్నింగ్ గాయ్స్. నిన్న ఎక్కడికి తిరగలేదు కదా, ఈరోజు నిన్నంతా రిసార్ట్లోనే ఉన్నాం కదా, ఈరోజు అయినా తిరుగుదాం అని చెప్పి అనుకున్నాం అనమాట. అనుకుని ఎర్లీ మార్నింగ్ లేచిపోవాలి, 5కి లేచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది కదా, సన్ రైజ్ అవన్నీ చూసుకోవాలి, బాగా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి అనుకున్నాం. మార్నింగ్ లెగ్స్ చూస్తే 5కి మేము, మా తప్పేం లేదు, 5:30కి అలారం పెట్టుకుని లెగిసామన్నమాట. లెగిస్తే బయట బాగా వర్షం అనమాట. ఐ విల్ షో యూ, ఇంకా చాలా చూపిస్తాను నెక్స్ట్. బాగా వర్షం అనమాట. సో పోన్లే వర్షం కదా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ బయటికి ఎలాగా వెళ్ళలేము ఇంత వర్షంలో. ఇది అందులో చూపించాను కదా రోడ్స్ బాగా, కోలాగోవ బీచ్వి రోడ్స్ బాగా డౌన్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని స్టంట్లు ఎందుకులే అని చెప్పి చిన్నగా కళ్ళు మూసుకొని పడుకున్నాం. ఇప్పుడు చూడండి టైం మీకు కనిపిస్తుందా, 10:15 అవుతుంది నియర్లీ. ఇప్పుడు లేసాం. ఈరోజు కూడా ఇంక ఈ వర్షం ఆగేలా లేదు. ఈరోజు కూడా ఇంకా రిసార్ట్, బీచ్ వ్యూ ఎంజాయ్ చేయటమే. మేబీ రేపు ఎక్స్ప్లోర్ చేయాలేమో బయట. ఎక్స్ప్లోర్ చేస్తే ఐ విల్ షో యూ. బాయ్. చూపిస్తాను అన్నాను కదా బయట, ఐ విల్ షో యూ. చెప్పాను కదా వర్షం అంటే చాలా ఎక్కువ ఉంది, చూసారా ఎంత వర్షం ఉందో. ఇంతలా కష్టపడి తీసాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకా వర్షం తగ్గట్లేదని వర్షంలోకి వెళ్ళి మరీ వీడియో కూడా క్యాప్చర్ చేసాము. మెయిన్గా ఈ బీచ్ ఏంటంటే ఇన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, రాత్రి అయితే ఇన్ని స్టోన్స్ కనిపించవు అనమాట. నైట్ వచ్చేసి మనకి మొత్తం ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఈవినింగ్ అయ్యి కొలిది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యి కొలిది బీచ్. మార్నింగ్ చూసారా, మార్నింగ్ అన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయో బీచ్లో. ఇది మెయిన్. మీరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, అసలు ఉండవు, నైట్ వచ్చేస్తుంది అనమాట మనం ఏదికంటే బీచ్. లేకపోతే మార్నింగ్ ఏమో వెనక్కి వెళ్తుంది బీచ్. బాగుంటుంది అసలు బీచ్ వ్యూ, మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. ట్రస్ట్ మీ, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ బాగుంటుంది. మెయిన్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రైవేట్ బీచెస్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ జకూజీ సెపరేట్, మెయిన్గా ఇదే జకూజీ. వేవ్ సౌండ్స్ చూసారా, మనకి బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి వేవ్ సౌండ్స్ కూడా నైట్ అలా పీస్ఫుల్గా చూడొచ్చు. ఇది వచ్చేసి నైట్ మీరు వ్యూ చూసారు కదా, ఇది మార్నింగ్ వ్యూ చూసారా, వర్షంలా ఉంది. ఇదే చెప్పాను కదా, కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ కూర్చుని మనం ఫుడ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆర్డర్ ఇస్తే ఫోన్ ఉంటుంది, ఫోన్తో ఆర్డర్ ఇస్తే మనం అక్కడికే తెచ్చేస్తారు. ఇది వచ్చేసి స్వింగ్ అనమాట. స్వింగ్ ఈరోజు వర్షంగా ఉందని ఓపెన్ చేయలేదు, లేకపోతే ఊయాలో వచ్చి లాసీ అక్క వాళ్ళు కూడా, అంటే లాసీ టాక్స్ వాళ్ళు కూడా ఊగారు కదా మొన్న, రీసెంట్గానే వెళ్ళారు వాళ్ళు కూడా. అంతా సెలబ్రిటీస్ వస్తారు, అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ అనమాట దీనికి. అంటే ఇదే బీచ్ అనమాట, ఇది ఓన్లీ ఈ రిసార్ట్ వాళ్ళకే సంబంధించిన బీచ్, వేరే ఎవ్వరు ఉండరు, రిసార్ట్లో వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా. అందుకే చాలా బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, రెంటల్ బైక్ వచ్చేసి 400 అలా తీసుకుంటారు.
మీరు నార్మల్ క్యాబ్ బాయ్ అంటే మీరు తీసుకునే బట్టి ఒక బుల్లెట్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ క్యాబ్ బాయ్ ఉంటాయి. బట్ మీరు కనుక ఒకవేళ క్యాబ్ కనుక బుక్ చేసుకోవాలంటే ఒక కొంచెం ఫ్యూ డిస్టెన్స్కి 2000 3000 ఛార్జెస్ చేస్తారు. మళ్ళీ మీరు ఎక్స్ట్రా డిస్టెన్స్ అయితే చాలా అవుతుంది. దాని బదులు కార్ కానీ బైక్ కానీ మీరు రెంట్లు తీసుకుంటే బెస్ట్. ఇదనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే అదే బెస్ట్. ఈ స్టోన్స్ చూసారా, చాలా చాలా బాగున్నాయి. మేము ఇక్కడ కొంచెం ఫోటోషూట్ టైప్ తీసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకుని చాలా బాగుంది కదా వ్యూ, స్టోన్స్లో, ట్రీస్లో, బీచ్, ఇంకెవరు ఉంటారు కాబట్టి కొన్ని రీల్స్ తీసుకుని ఎంజాయ్ చేసాము. ఒకసారి వచ్చి ట్రై చేయండి, ఇదైతే చాలా బాగుంది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది మనకి. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి, పూరి, చపాతీ, పరోటా, ఊతప్పం, ఉప్మా అయితే కామన్గా రోజు ఇస్తారు. మేమైతే బజ్జీ ప్లస్ ఇంకొకటి దోశ చెప్పినట్టున్నాము, పూరి చెప్పాము. పూరి చెప్పాము. సేమ్ చుట్టూ అన్నీ సేమ్ ఫ్రూట్, ఉప్మా అన్నీ కామన్, టిఫిన్ మధ్యలో మారుతుంది అనమాట. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా చెప్పాము. ఇవన్నీ వాళ్ళే 3 బ్రేక్ఫాస్ట్ చెప్పొచ్చు, మనం ఎన్ని బ్రేక్ఫాస్ట్ అయినా చెప్పొచ్చు అనుకుంటా. అందుకని 3 బ్రేక్ఫాస్ట్ చెప్పేసి మేమైతే ఇది రూమ్కి తీసుకెళ్ళలేదు. నేనైతే రూమ్కి తీసుకెళ్ళినా. ఈరోజు వ్యూ చూస్తే ఇక్కడే తిందామని చెప్పి ఇక్కడే ఉన్నాను అనమాట. ఇవి ఎక్స్ట్రా ఛార్జెస్. మీరు ఏం బుక్ చేసుకోవాలన్నా ఇది ఒకసారి పాజ్ చేసి చూడండి వీడియో. ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. చెప్పాను కదా, ఇది వచ్చి వాళ్ళ మెనూ అనమాట. అన్ని సీ ఫుడ్స్ ఉంటాయి, ఇది వాళ్ళ మెనూ, ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విల్లాస్ గురించి, కాస్ట్ గురించి చెప్పాలంటే దీంట్లో 3 ప్రీమియం విల్లాస్ ఉంటాయి. అంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బీచ్ దగ్గరగా, అంటే అన్ని బీచ్ కనిపిస్తాయి కానీ నార్మల్ కొంచెం దగ్గరగా ఉంటాయి. ఈ విల్లాస్ వచ్చేసి హనీమూన్ విల్లా ఒకటి, ప్రీమియం విల్లా ఒకటి, విఐపి విల్లాస్ ఒకటి ఉంటాయి. అంటే కొంచెం నార్మల్ విల్లాస్ ఒకటి, ప్రీమియం అంటే కొంచెం నార్మల్ విల్లాస్, విఐపి విల్లాస్ అండ్ హనీమూన్ విల్లాస్. హనీమూన్ విల్లా వచ్చేసి మనకి ఒక 35 అలా అవుతుంది. ఒక వీకెండ్ ఎలా వెళ్ళామంటే ఒక 35 అలా అవుతుంది. నెక్స్ట్ విఐపి విల్లా వచ్చేసి ఒక 25 అలా అవుతుంది. నార్మల్ విల్లా వచ్చేసి 20,000 పర్ డే అవుతుంది. అండ్ మినిమం అయితే 20,000. ఏదైనా మనం ఆఫర్లో బుక్ చేసుకుంటే 17 రావచ్చు, కానీ మినిమం 20,000 అయితే పక్కా అవుతుంది పర్ డే. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి. అంటే కొంతమంది కాస్ట్లు, నేను చాలా వీడియోస్ చూశాను కానీ వాళ్ళు కాస్ట్లు చెప్పలేదు ఈ కోలాగోవా. సో నేను ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ స్వింగ్స్ ఉయ్యాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూర్చుని స్వింగ్ ఊగుతూ బీచ్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకైతే నచ్చింది. కాస్ట్ కొంచెం ఎక్కువైనా మనమైతే ఫ్రెండ్స్ గ్యాంగ్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నైట్ ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది. అలాగే నేను సౌత్ గోవా, నార్త్ గోవా మ్యాక్స్ కవర్ చేశాను తెలుగు వాళ్ళ కోసం. వర్షం వచ్చినా సరే ప్లీజ్ మిస్ చేయకుండా నా వీడియోస్ అయితే చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి, గోవా వెళ్ళే వాళ్ళకి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం నార్త్ గోవా అయితే కవర్ చేయబోతున్నా. మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి కొంచెం. అలాగే ఈరోజు అయితే కలాన్గుట్టే బీచ్ అనమాట. మనం సౌత్ గోవా కూడా ఆల్రెడీ కవర్ చేసాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ వెళ్ళి చూడండి అనమాట. మ్యాక్స్ మనకి 3 days అయితే ఒక్కొక్క, అంటే నార్త్ గోవాకి 3 days, సౌత్ గోవాకి 3 days పడుతుంది. యూట్యూబర్స్ మాట వినేసి మనకి 6 daysలో 5,000లో గోవా కవర్ అవుతుందని అయితే అస్సలు అనుకోకండి. ఇక్కడ స్కామ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అన్నిటికి ఫిక్స్ అయితే రండి. అన్ని బీచెస్కిలో సౌత్ గోవా కన్నా నార్త్ గోవా డిఫరెన్స్ ఏంటంటే ఈ క్రౌడ్ అనమాట ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ టేబుల్స్ దగ్గర లిక్కర్ అయితే ఎలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లిక్కర్ ఎలా, ఆ టేబుల్కి లిక్కర్ వాళ్ళే సప్లై చేస్తారు. అండ్ ఇక్కడ డ్రింక్ అండ్ డ్రైవ్స్ కూడా ఉండవు అనమాట. అందుకే మన వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటారు గోవా వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ హట్స్లో ఓన్లీ వాళ్ళే కూర్చోవాలి. ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు, ఫుడ్ ఇచ్చిన, ఆల్కహాల్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ప్రతి బీచ్ దగ్గర ఇలా మన పార్కింగ్ అయితే ఉంటుంది. ప్రతి బీచ్ దగ్గర మినిమం 50 అయితే కలెక్ట్ చేస్తారు. మెయిన్గా గోవాలో ఫుడ్ అంతా ఈ స్టైలే. మనం థాలీ చెప్పామంటే మీరు సౌత్ గోవాలో అబ్జర్వ్ చేస్తుంటే మాకు కొలగోవా బీచ్ రిసార్ట్లో కూడా సేమ్ ఫుడ్ అయితే ఇచ్చారు, కానీ కొంచెం డిఫరెంట్ మ్యానర్లో. కానీ ఇదే సేమ్ అలా రేపట్టు మనం అంటాం కదా, అది ఆ స్టైలే ఉంటుంది ఫుడ్. నెక్స్ట్ ఇది వెగటార్ బీచ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ నార్త్ గోవాలో. వెగటార్ అండ్ అంజనా బీచ్ నెక్స్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ఫొటోస్ పిచ్చోళ్ళం కదా ఎంతైనా, సో అమ్మాయిలమంతా. సో బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి చోట ఇలా హోటల్స్ అయితే ఉంటాయన్నమాట. సేమ్ ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్, లిక్కర్ అవన్నీ అలా ప్రతి బీచ్ దగ్గర, ప్రతి
ఏరియా ఫుల్ గోవాలో అంతా. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది పోలీస్ స్కామ్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆ మనీ అందరూ 5,000లో గోవా వెళ్ళొచ్చి అంటే అస్సలు నమ్మకండి, ఈ స్కామ్సే ఎక్కువ ఉంటాయి. మీరు ఇంత మిస్ అయినా స్కామ్స్ ఏదో ఒకలా మీ దగ్గర నుంచి డబ్బులు లాగుదాం, హెల్మెట్ అంటారు, లైసెన్స్ అంటారు, ఏదో ఒకటి అంటారు, మీ దగ్గర నుంచి అయితే వాళ్ళు ఎంతో ప్రతి చోట ఉంటారనమాట పోలీసెస్. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అడగరు, మిగతా అన్నీ చెత్త చెదారం అంతా అడిగేసి మినిమం 500 అయితే లాగేద్దామని చూస్తారు మీ దగ్గర. సో బీ కేర్ఫుల్, వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండండి. రెంటల్ బైక్స్ తీసుకున్న వాళ్ళు, కార్స్ తీసుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌత్ గోవా కన్నా నార్త్ గోవాలో ఎక్కువ ఉన్నారనమాట పోలీసులు వాళ్ళు. మేము చెప్పినట్టు సౌత్ గోవాలో చెప్పినట్టు సౌత్ గోవా ఎవరైనా చూడకపోతే వాళ్ళకి తెలియదు. మేమైతే రెంటల్ బైక్ తీసుకున్నాం. ఒక రెంటల్ బైక్ రోజుకి వచ్చేసి 400 అయితే మాకు పడింది అనమాట. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే గోవాలో ఫుడ్ చాలా కాస్ట్ అనమాట. అందరూ చీప్ లిక్కర్ అనుకుంటారు కానీ ఫుడ్ బేభత్సంగా వేస్తున్నారు కాస్ట్లు. మనం మినిమం 400-500 లెగిసిపోతుంది ఒక ఐటెం చెప్తుంటే. సో చాలా కాస్ట్ అనమాట ఫుడ్. సో మెయిన్గా వడాపావ్ బెస్ట్, ఎందుకంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ తినేయచ్చు. కానీ నేను కొన్ని రెస్టారెంట్స్ కూడా ఆంధ్ర వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్ ఉంటుంది ఆంధ్ర రుచులని, ది బెస్ట్ రెస్టారెంట్, నాకు ఇది బాగా నచ్చింది. సో మీకు కనుక నచ్చితే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి. మన తెలుగు వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది ఆ రెస్టారెంట్, మన వాళ్ళ కోసమే పెట్టారంట ఆ రెస్టారెంట్ కూడా. సో ఫుడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అది కూడా చూసుకోండి వచ్చే ముందు. అలాగే ఈ ఆర్డర్లో వెళ్ళండి. నేను ప్రతి వీడియోకి పెట్టినట్టు ఆర్డర్లోనే ప్రతిదీ కవర్ చేసుకొని మీకు కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ స్టే వచ్చేసి నార్త్ గోవా కవర్ చేయాలనుకున్న వాళ్ళు కలాన్గుట్టే కానీ మపూసా కానీ బాగా దగ్గర కానీ తీసుకోండి. పంజిమ్ దగ్గర అయితే దిగిపోయి ఈ 3 ప్లేసెస్ అయితే కొంచెం మీరు కవర్ చేయడానికి అన్నీ ఈజీ ఉంటాయి. ఆ మ్యాక్స్ కలాన్గుట్టేలో తీసుకోండి అనమాట స్టే వచ్చి. నెక్స్ట్ ఇది వచ్చేసి వెగటార్ బీచ్ పక్కనే చోప్రా ఫోర్ట్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. చోప్రా ఫోర్ట్తో పాటు అంటే మాకు కొంచెం మెట్లు అవన్నీ ఎక్కువ అనమాట. మేము వెళ్ళే టైంకి వర్షం వచ్చింది. ప్లీజ్ రైనీ సీజన్లో మాత్రం వెళ్ళకండి, అక్కడ క్లైమేట్ చూసుకుని వెళ్ళండి. మేమైతే చాలా కష్టపడ్డాము. రైన్స్ లేని టైంలోనే వెళ్ళండి, వర్షం అయితే చంపేసింది నిజంగా మేము వెళ్ళే టైంకి. సో ఇంకా వెళ్ళలేక చోప్రా ఫోర్ట్ ఒక్కటే కవర్ చేస్తాము. కానీ అగోడా ఫోర్ట్ కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేయండి. చాలా బాగుంటుంది అగోడా ఫోర్ట్ కూడా వ్యూ. మేము అది కవర్ చేయలేకపోయాం, చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఈ వర్షంతో అవ్వలేదన్నమాట మాకు. మీరు మాత్రం మిస్ చేసుకోకుండా వెళ్తే మాత్రం చాలా బాగుంటాయి. ఫొటోస్ అయితే చోప్రా ఫోర్ట్ నుంచి చాలా బాగా వచ్చింది, పైనుంచి బీచ్ వ్యూ చాలా అందంగా ఉంది తెలుసా. నిజంగా నాకైతే బాగా నచ్చింది అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ. అండ్ సౌత్ గోవా టు నార్త్ గోవా డిస్టెన్స్ చాలామంది అడుగుతారు. మెయిన్గా డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి వెళ్ళడానికి ఒక 2 hours 3 hours అయితే పడుతుంది అనమాట. నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి రావడానికి. కవర్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మినిమం 7 days 6 days అయితే మినిమం పక్కా పడుతుంది. నార్త్ అండ్ సౌత్ రెండు కవర్ చేయాలంటే. మేమైతే రెండు కవర్ చేసాము, మాకైతే నచ్చినాయి. అండ్ ఇక్కడ చోప్రా ఫుడ్ దగ్గర ఈ మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు చాలా బాగా చేసి ఇచ్చారు. ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మెట్లు చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి, అదొక్కటే డ్రాబ్యాక్. ఇది చాలా ఎక్కువసేపు ఎక్కాలి. నెక్స్ట్ అంజునా బీచ్ చెప్పాను కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ నార్త్ గోవాలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్వింగ్ ఉంటుంది అనమాట, స్వింగ్ ఊగుతూ ఫొటోస్ తీసుకోవచ్చు, స్వింగ్ ఊగుతూ బీచ్ని చూడొచ్చు అంజనా బీచ్. ఇక్కడ కొంచెం మాకు రైన్ తగ్గిందనమాట, తెరిపించింది. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ బీచ్లో. మెయిన్గా నార్త్ గోవాలో ఎక్కువ జనం ఉంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే పబ్ ఏరియా ఎక్కువ అనమాట నార్త్ గోవా. సౌత్ గోవా కపుల్స్కి బాగుంటుంది. నాకు సౌత్ గోవా కూడా బాగా నచ్చింది, నార్త్ గోవా కూడా బాగా నచ్చింది. మెయిన్గా గోవా బాగా నచ్చింది, ఎంజాయ్ చేయొచ్చు నీట్గా. ఇది వచ్చేసి అంజునా బీచ్ వ్యూ, ఒకసారి లుక్ వేసేయండి. ఇక్కడ ప్రతి బీచ్ దగ్గర ఇలా లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. ప్రతి బీచ్ పక్కన ఇలా పబ్ ఏరియా ఉంటుంది, అలా మ్యూజిక్ వింటూ చిల్ అవుతూ బీచ్ చూడొచ్చు అనమాట.
అండ్ అది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే వినండి. ప్యూర్ వెజ్ వాళ్ళకి రెస్టారెంట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. కలన్గుట్టలో చాలా బాగుంది ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా టిటోస్ లైన్. ఇది బాగా బీచ్ దగ్గర ఉంటుందన్నమాట. ఈయన పేరు మీద అయితే ఈ లైన్ పెట్టారంట. ఈ పర్సన్ పేరు మీద టిటోస్ క్లబ్. ఇదంతా పబ్ ఏరియా. ప్రతి పబ్కి 500 ఎంట్రన్స్ ఫీజు మినిమం. అంటే మన హైదరాబాద్ అటు సైడ్ 3000 అలా అవుతుంది కదా పబ్కి ఎంట్రన్స్. ఇక్కడ మినిమం అదే 500తో ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా ఏరియా అనమాట టిటోస్ ఏరియా. సాయంత్రం అంటే బాగా బీచ్ నైట్ లైఫ్ అంటారు మెయిన్గా. ఇదే నైట్ లైఫ్ చాలా బాగుంటుంది బాగా బీచ్. అంటే పబ్ కల్చర్ ఎక్కువ అనమాట నైట్ లైఫ్. ఇదంతా అదనమాట. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి అయితే కవర్ చేస్తున్నాము. ఒకసారి మొత్తం అంతా ఒక లుక్ వేయండి అసలు ఎలా ఉంటుంది టిటోస్ లైఫ్. నెక్స్ట్ బాగా బీచ్ అనమాట. బాగా బీచ్ నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. మేమైతే ఒక టేబుల్ మీద చెప్పుకున్నాం అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ టైప్ వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా బాగుంది. మొత్తం లైటింగ్స్ తోటి ఉంటుంది అనమాట. హెయిర్కి జడ వేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ. అంటే గోవా స్టైల్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో ఇదనమాట నైట్ లైఫ్ ఎక్కువ బాగా బీచ్లో. ఇది వచ్చేసి బాగా బీచ్ నైట్ లైఫ్. మన తెలుగు వాళ్ళకి ఫుడ్ బాగుంటుంది అన్నాను కదా, ఇదే ఆంధ్ర రుచులు. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. సేమ్ మన సైడ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. అమ్మా అనుకున్నాం. కానీ కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్. ఇక్కడ కూడా ఫిష్ ఎలా ఉంటుందని ట్రై చేశాను. ఫిష్ సేమ్ అలాగే వచ్చింది. కానీ ఇది మా బిల్ అనమాట. కానీ నాకు నార్మల్ అనిపించింది, బాగానే పర్లేదు, రీజనబుల్ అనిపించింది వేరే చోటతో పోలిస్తే. నెక్స్ట్ రోజు నైట్ మేము బిగ్ డాడీ క్యాసినోకి అయితే తీసుకున్నాము. బిగ్ డాడీ క్యాసినో గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను.
కవర్ చేసే ఒకే ఒక టెంపుల్ శ్రీ మంగేశ్వర్ దేవస్థానం అనమాట. ఇది శివుడు టెంపుల్ అనమాట. జైన్స్ ఆ టైంలో కట్టించిన టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, అసలు మిస్ అవ్వకండి. బెస్ట్ టెంపుల్. నాకు బాగా చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్. పెద్ద క్రౌడ్ అంటే మాకైతే ఆ రోజు క్రౌడ్ లేదు, మేము మండే వెళ్ళాం, అయినా పెద్ద అంత క్రౌడ్ అనిపించలేదు, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఓల్డ్ గోవాలో చర్చెస్ అనమాట. మేము 3 చర్చెస్ కవర్ చేసిన చర్చెస్ అంటే పోర్చుగల్ ఫ్రెంచ్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన చర్చిలు కదా, సో చాలా బాగున్నాయి అనమాట. జీసస్ అయితే చాలా బాగున్నారు నిజంగా. ఒక లుక్ వేసేయండి, చాలా అందంగా ఉంటుంది ఈ చర్చ్. లోపల అంటే ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉందన్నమాట. మన నార్మల్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్ యూనిక్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఒక చర్చ్కి వస్తే 3 అన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. సో డోంట్ మిస్. ఒకసారి వస్తే మాత్రం కవర్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఒకసారి లోపల కూడా వ్యూ చూడండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఫాంటినాస్. ఇది నాకు ఏదో యూరోప్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇల్లులు అన్నీ ఫ్రెంచ్ మోడల్లో ఉంటాయి అన్నమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయో నిజంగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ ఒక క్యాఫ్టేరియా ఉంటుంది, నేను నెక్స్ట్ ఇంక్లూడ్ చేశాను అనమాట. క్యాఫ్టేరియా మాత్రం మిస్ అవ్వకుండా, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, కానీ నిజంగా ఒక ఫ్రెండ్స్లో ఒక పార్ట్నర్స్ కానీ లవర్స్ కానీ కూర్చుని ఫొటోస్ తీసుకున్నట్టు, అంటే మూవీస్లో ఉంటాయి చూడండి సేమ్ యూరోప్లో సాంగ్స్ అయి ఉన్నట్టు, యూరోప్కి వెళ్ళి సాంగ్స్ తీసినట్టు ఎలా ఉంటాయి కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. గోవాలో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ నిజంగా. ఇది చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్. మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయి హౌసెస్ అన్నీ. అంటే గోవాలో ఈ ప్లేస్ ఇలాంటి హౌసెస్ మనం చాలా చోట్ల చూస్తాం, కానీ ఈ ఏరియాలో మాత్రం అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇదిగో నేను చెప్పిన క్యాఫ్టేరియా, ఇది క్యాఫ్టేరియా 31 జనవరియో. చూసారా లోపల ఎంత బాగుందో కదా, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. ఫుడ్ నేను ఎక్కువ కొనకండి, రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఉన్నాయి. టేస్ట్ కూడా అంత వర్త్ ఏం కాదు. ఈ ఏరియా చూసారా నిజంగా చాలా బాగుంది కదా, క్యాఫ్టేరియాలోని ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది నా నార్త్ గోవా ఒక వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సౌత్ గోవా ఎవరు చూడకపోయినా వెళ్ళి వెంటనే చూసేయండి. అలాగే నా బిగ్ డాడీ కెసినో కూడా మనం ఫుల్ టూర్ అయితే చేద్దాము. అంతవరకు బాయ్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్. సిరీస్లో మనం బిగ్ డాడీ కెసినో, అంటే కెసినో అంటే ఏంటి, ఎన్ని డిఫరెంట్ కెసినోస్ ఉన్నాయి, అన్ని ఎంత కాస్ట్ చేస్తున్నాయి, అంటే కంప్లీట్ టూర్, కెసినోలో స్కామ్స్ ఏంటి, అవన్నీ ఫుల్గా కంప్లీట్గా
డిస్కస్ చేద్దాం. ఈ లోపల నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం అందరికీ వెళ్తుంది ఈ వీడియో, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం పంజిమ్లో ఉంటుందన్నమాట. క్యాసినోస్ అన్నీ వాటర్ ల్యాండ్ మీద రెండింటి మీద ఉంటాయి, కానీ పంజిమ్లో ఉంటాయి అన్నమాట. పంజిమ్ అండ్ పనాజీ రెండు ఒకటే, మళ్ళీ పనాజీలో ఉంటుంది కదా అని అనక్కని, రెండు ఒకటే, పంజిమ్ అండ్ పనాజీ. నెక్స్ట్ మనం అయితే ఈరోజు బిగ్ డాడీ క్యాసినోకి వెళ్తున్నాం అనమాట. అంటే ఇది కొంచెం ఫేమస్ క్యాసినో అన్నిటిలో. బిగ్ డాడీ క్యాసినో అనేది వరుసగా రోడ్డు మీద అన్ని క్యాసినోస్ ఉంటాయి. ఇవి టికెట్ ప్రైజెస్ అనమాట. మీరు బయట చాలామంది క్యాసినో టికెట్స్ ఇస్తామనుకుంటారు, అవన్నీ స్కామ్స్ ఉంటాయి చాలా మటుకి. సో కొనుక్కోకండి. లోపలికి వెళ్ళాక మనకి ఇలా టికెట్ ప్రైజ్ ఇస్తారనమాట. ఇచ్చాక ఇలా టికెట్ ఇచ్చి హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు. మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇదేమో వెయిటింగ్ హాల్ అనమాట. దాని తర్వాత మన ఇలాంటి చిన్న బోట్స్లోంచి ఏదో ఒక స్మగ్లింగ్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు చూడండి, ఒక బోట్ నుంచి ఇంకో బోట్, మూవీస్లో తీసుకెళ్ళినట్టు సింగం మూవీలు అవి. అలా ఈ చిన్న బోట్ నుంచి మనని పెద్ద షిప్లోకి సీ మధ్యలోకి దింపుతాడు. అదే సీ మధ్యలో ఉన్న బిగ్ డాడీ క్యాసినోకి దింపుతాడు. బిగ్ డాడీ మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ వస్తే మనకి చాలా కెసినోస్ ఉన్నాయి. చాలా కెసినోస్లో కెసినో ప్రైడ్ ఒకటి, డెల్టిన్ జాక్ ఒకటి, బిగ్ డాడీ ఒకటి, డెల్టిన్ రాయల్ ఒకటి, మెజెస్టిక్ ప్రైడ్ ఒకటి. దీంట్లో బాగా కాస్ట్లీ అయితే డెల్టిన్ రాయల్, అదొక పాత బోట్ అనమాట. ఇవి చూసారా, మనం వెళ్తుంటే డెల్టిన్ జాక్, కెసినో ప్రైడ్ అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. డెల్టిన్ రాయల్ వచ్చేసి పాత బోట్, కాస్ట్లీస్ బోట్, అది 4500 అవుతుంది. బిగ్ డాడీ వచ్చేసి 3500 ఒక్కొక్కరికి. మెజెస్టిక్ ప్రైడ్ వచ్చేసి 2500, 3000 మెజెస్టిక్ ప్రైడ్. డెల్టిన్ జాక్ 2500. కెసినో ప్రైడ్ చీప్ అనమాట అన్నిటిలో, అది 2000 అనమాట. ఇవి లాస్ట్కి మనం అయితే ఇదిగో లోపలికి ఎలా వచ్చేస్తాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎలా వచ్చాక ఇక్కడ అయితే కెమెరాస్ అస్సలు ఎలా లేదు, ఏదో ట్రై చేశాను తీయడానికి. ఇదేం చిల్డ్రన్ కేర్ టేక్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే పిల్లలు ఉన్నారు కదా, అదేంటంటే పిల్లలు ఇక్కడ ఆడి వాళ్ళు గేమ్స్, పిల్లల్ని అక్కడ వాళ్ళు చూసుకుంటారనమాట. అది పెట్టేది. లోపలైతే చిన్న స్నాప్ తీసాను, ఎలా లేదనమాట వీడియో. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ టేబుల్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఎంత ఫుడ్ కావాలంటే అంత వాళ్ళే సర్వ్ చేస్తారనమాట. అయిపోయాక మనకి 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అందరు గేమింగ్ ఆడుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట. అందరూ ఆడొచ్చు సెకండ్ ఫ్లోర్ కూడా. ఫస్ట్ ఫ్లోర్తో పోలిస్తే ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది గేమింగ్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి స్టార్టింగే 1000 ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి విఐపీస్కి, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట విఐపీస్కి. విఐపీస్ ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ ఉంటుంది కదా, ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫుడ్ అనమాట. ఫుడ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది మనం అయితే టేబుల్ దగ్గరికి మనం వెళ్ళి సర్వ్ చేసుకుని తెచ్చుకోవాలి. మా విఐపీస్కి ఏంటంటే వాళ్ళు ఇక్కడ కూడా ఫుడ్ సర్వ్ చేస్తారనమాట, విఐపీ కూపెన్ ఉన్న వాళ్ళకి. అదే మనకి ఫస్ట్లో బ్యాండ్ వేస్తారని చెప్పాను కదా, ఆ బ్యాండ్ వేసినప్పుడు దాంట్లో డిఫరెన్షియేట్ ఉంటుంది అనమాట. 18 బిలో వాళ్ళకి ఒక బ్యాండ్, నార్మల్ టికెట్ వాళ్ళకి ఒక బ్యాండ్, అండ్ వీళ్ళకి ఒక బ్యాండ్, ఏంటి విఐపీస్కి ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట. 3 డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు. మెయిన్గా డిఫరెంట్ ఏంటంటే మా నార్మల్ వాళ్ళకి వీళ్ళకి గేమింగ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఫుడ్ సర్వ్ చేసే విధానం, అండ్ ఆల్కహాల్ ఫ్రీ కాబట్టి ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఆల్కహాల్స్ ఇస్తారనమాట. సో బ్యాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ క్యాసినోలో ఇదైతే ఫుడ్ ముందే వచ్చి సీట్స్ బుక్ చేసుకొని, మీకు కనుక గేమింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి పర్ఫార్మెన్స్ అని చూసుకోవచ్చు. గేమింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ముందు వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని 7:30కి ఓపెన్ అవుతుంది. లేకపోతే సీట్స్ ఉండవు. మీరు విఐపీ అయినా సరే సీట్స్ ఉండవు అనమాట. అంటే మేము వీకెండ్ వెళ్ళాం అనమాట. వీకెండే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటాయి. అందరూ వీక్ డేస్ వెళ్ళండి అంటారు, కానీ వీకెండ్స్ చాలా బాగుంది, క్రౌడ్ ఉన్నా సరే. అంటే నాకు నచ్చింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోస్ వేస్తాను అనమాట, అవన్నీ కొన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్ అక్కడ. ఫస్ట్ 1, 2, 3 ఫ్లోర్స్ ఏమో గేమింగ్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి రెస్టారెంట్, 5th ఫ్లోర్ ఏమో సండేస్కి అనమాట, రూఫ్ టాప్. అవి అంతా ఆల్కహాల్, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంత మీరు ఆడదాం అనుకున్న మనం 3500 కట్టాం కదా బిగ్ డాడీలో, మనకి 1500 కూపెన్ ఇస్తాడనమాట. అంటే గేమ్ ఆడుకోవచ్చు మనం, ఫ్రీ కూపెన్ కింద అనమాట. 1500 పెడతాం, అవన్నీ పోతాయి కూడా మనం. సో చూసుకుని ఆడండి. మ్యాక్స్ అయితే పోతాయని నా ఫీలింగ్. మ్యాక్స్ ఆడకపోవడం బెస్ట్, కానీ మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదా. ఫుడ్ వచ్చేసి మటన్ బిర్యానీ ఇక్కడ ఫేమస్ ఏమో, అందరూ మటన్ పీసెస్ పట్టుకుని వెళ్ళిపోయారు. మొత్తం అసలు మటన్ పీసెసే లేవు. లైవ్ పర్ఫార్మెన్స్ చూసాను, కొన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్.
మేము 2 వరకు ఉన్నాం అనమాట నైట్. మార్నింగ్ అండ్ 24 అవర్స్ ఇది. మేమైతే 2 వరకు ఉన్నాం. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ బిగ్ డాడీ కసినోలో. కానీ బయట అయితే మోసపోకండి, గోవాలో స్కామ్స్ బాగా ఎక్కువ. అలాగే నా ఛానల్